హాయ్ దేర్, వెల్కమ్ టు న్యూస్ వ్లాగ్స్. ఇవాళ యమ్మీ యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చేసేసుకుందాము. ముందుగా ఆనియన్ తీసుకొని హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ ఈ హాట్ ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. ఈ విధంగా అయితే గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఇప్పుడు చికెన్ మంచిగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వేసుకోవాలి. ఆ తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి. తగినంత సాజీరా వేసుకోవాలి. అనాస పువ్వు వేసుకోవాలి. రాతి పువ్వు వేసుకోవాలి. తర్వాత కాస్త పెరుగు వేసుకోవాలి. తర్వాత బాగా కలిపేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత బాగా చికెన్ని కలిపేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ కట్ చేసుకున్న పుదీనా కూడా వేసుకోవాలి. అండ్ ఇక్కడ టేస్ట్ కోసం నేను ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేసుకుంటున్నాను అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. సో ఈ మసాలాస్ కలిపిన చికెన్ని పక్కన మ్యారినేషన్కి పెట్టుకోవాలి. ఆర్ ఇంకా ఓవర్ ద నైట్ మ్యారినేషన్కి పెడితే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. అండ్ మూత పెట్టేసుకొని పక్కన పెట్టేయాలి. ఇక్కడ రైస్ వాష్ చేసి ½ an hour పక్కన పెట్టాలి. ఇక్కడ స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టి అందులో వాటర్ కొంచెం వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు, స్టార్, ఇలాచీ, పెద్ద ఇలాచీ, దాల్చిన చెక్క, అనాస, లవంగం అండ్ మిరియాలు, రాతి పువ్వు, సాజీరా, సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ వాటర్ బాయిలింగ్కి పెట్టేసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ మ్యారినేషన్ టైంలో నేను ధనియాల పొడి మర్చిపోయాను. సో ఇప్పుడు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మరొక గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి.
ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. అండ్ ఎప్పుడు ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో జరగాలి. ఇక్కడ మనం పెట్టుకున్న వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయి. ఈ టైంలో మనము పచ్చిమిర్చి వేసుకోవాలి. సో వాటర్ బాయిల్ అయిన దాంట్లో 1/2 అవర్ వాష్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని ఈ బాయిలింగ్ వాటర్లో వేయాలి. ఎయిటీ 80% రైస్ కుక్ అయ్యాక నేను ఇక్కడ లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటున్నా, ఎందుకంటే రైస్ పలుకుగా వస్తుంది. ఇక్కడ చూసుకుంటే చికెన్ కూడా బాగా కుక్ అయింది. అండ్ ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత 80% కుక్డ్ అయిన రైస్ని నేను చికెన్లో వేసుకుంటున్నాను. ఆ తర్వాత రైస్ పైన నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను. అండ్ కొంచెం ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నాను. సో ఆ తర్వాత మళ్ళీ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. సేమ్ ఫస్ట్ రైస్ వేసుకొని, తర్వాత ఆనియన్స్ వేసుకొని, ఆ తర్వాత మళ్ళీ కొత్తిమీర చల్లుకోవాలి. ఆ తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను క్యాప్ పెట్టేసి బరువుగా ఉండే థింగ్ క్యాప్ మీద పెడుతున్నా, ఎందుకంటే లోపల ఉన్న ఆవిరి బయటికి వెళ్ళకుండా. అండ్ కిందన ఒక పెనం కూడా పెడుతున్నాను బిర్యానీ మాడిపోకుండా ఉండడానికి. సో ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 1/2 అవర్ ఉంచేస్తే మనకు బిర్యానీ రెడీ అవుతుంది. సో 1/2 అవర్ తర్వాత అయితే బిర్యానీ రెడీ అయ్యింది. నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.